నిరుద్యోగుల కోసం అనునిత్యం కొట్లాడుతూనే ఉంటుంది. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా తను నామినేషన్ ఇవ్వడం జరిగింది. తనకంటూ ఒక గుర్తు రావడం జరిగింది, టార్చ్ లైట్ గుర్తు రావడం జరిగింది. మనతో పాటు ఆస్మా పాలమూరు పులిబిడ్డ. మీరు ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నారు? జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్. మీ ప్రాపర్ ఎక్కడ? మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఓడిపోతే కొడంగల్లో కూడా చేస్తా. ఫిక్స్ అయిన ఓడిపోతా. అమ్మాయిలని కూడా ఆలోచించకుండా నా రూమ్ దాకా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిరు. నన్నే కాకుండా నా చెల్లె ఉంటది, నా చెల్లెని ఇబ్బంది పెట్టిరు. పైగా బీఆర్ఎస్ స్టూడెంట్ అని పెట్టారు. స్టూడెంట్ కాదంటారా? కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు. నిజం చెప్తున్నా. నేను కాంగ్రెస్ స్టూడెంట్నే. అయినా ఒక అమ్మాయి అన్ని తెగించి ముందుకొచ్చి కొట్లాడుతుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? దొంగలు, లంగలు, కబ్జాలు చేసేటోళ్ళు, రౌడీ షీటర్లు వీళ్ళే ఉంటారు రాజకీయంలో. బీజేపీ నుంచి బీజేపీ ఉందా? తెలంగాణలో ఉందా? లేదంటారు. లేదు, అది అసలు మాకు పోటే కాదు. ముస్లిమ్స్ అందరికీ బీజేపీ పార్టీ వ్యతిరేకమే. అంటే వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా చూస్తున్నారు, మేం కాదు. నీకు చెల్లు ఉంది, నీకు ఫ్యూచర్ ఉంది, ఇంతమంది ఉన్నారు బయట, ఎందుకు బయటకు వచ్చి కొట్లాడుతున్నా, ఎందుకు ఇన్ని కేసులు వేసుకుంటున్నా, రేపు నీకేమైనా అయితే ఎవరు వస్తారు? నాకేమైనా అయితే చెల్లె పరిస్థితి ఏందని ఒక్క ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు నాకు. పోలీస్ స్టేషన్ కి పోయిన ప్రతి అమ్మాయి అలాంటిదే అనుకుంటే ఇక మీరు ఎందుకు ఇక ఉండవలసిన టైంలో తల్లిదండ్రులు లేరు నీకు. సో ఆ ప్రేమకి దూరంగా పెరిగినావు కాబట్టి అట్లా ఉంటుంది. అయితే నాకు అనిపించింది ఏమన్నా, వీళ్ళు నామినేషన్ వేసేటప్పుడు ఎవరైనా కుటుంబ సభ్యులతోనే బ్లెస్సింగ్ తీసుకొని వెళ్తారు. నేను మాత్రం ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన. నాకు ఉద్యోగం రావాలని కోరుకున్న వ్యక్తి మా అమ్మనే. నేను ధైర్యంగా ఉండాలి, ఇట్లా కొట్లాడాలని చెప్పింది కూడా నా తల్లిదండ్రులే. అన్నిటికీ నేను రెడీ, అన్నిటికీ రెడీయే. నేను చెప్తున్నా కదన్నా, అన్నిటికీ నేను రెడీయే. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నౌ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, నిరుద్యోగుల కోసం అనునిత్యం కొట్లాడుతూనే ఉంటుంది. అలాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా తను నామినేషన్ ఇవ్వడం జరిగింది. తనకంటూ ఒక గుర్తు రావడం జరిగింది, టార్చ్ లైట్ గుర్తు రావడం జరిగింది. సో ఏంటి అంటే తన గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. లేకంటే గతంలో కొంతమంది మనం చూసాం కాబట్టి, సో మళ్ళీ అలాగనే ఒక నాటకంతో తను ముందుకు వస్తుందా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో మాట్లాడదాం. మనతో పాటు ఆస్మా పాలమూరు పులిబిడ్డ. సో మాది కూడా పాలమూరే కాబట్టి మా పులిబిడ్డని వెల్కమ్ చేస్తున్నా. సో నమస్తే ఆస్మా. నమస్తే అన్న, ఎట్లున్నావు? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక సీఎం నేను పాలమూరు పులి బిడ్డని, నల్లమల్ల బిడ్డని అని చెప్పుకున్న పర్సన్ తను. ఆ తర్వాత నేను ఇప్పుడు ఫస్ట్ టైం నాతో పాటు సమానంగా ఒక మామూలు వ్యక్తి, నాతో పాటు కలిసి ఉండే వ్యక్తి మీరు కూడా పాలమూరు అయినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మన జిల్లా పేరు వచ్చినప్పుడు అదొక ఆనందం మనకి, అది సంతోషంగా ఉంది నాకు. ఓకే, సో నిజంగా బాగున్నావా? నిజంగా బాగున్నా అంటే బాగున్నా. సో మరి నేను ఓపెన్ గా అడుగుతా ఫస్ట్ టైం. సో లాగ్ ఉండదు ఇంటర్వ్యూ, ఓపెన్ గా అడిగేస్తా అన్ని నిజాలు. ఎందుకంటే గతంలో మనం చూసాము కొంతమంది తెరపైకి వచ్చి కూడా అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కొన్ని లక్షలు అవి ఇవి తీసుకున్నామని చెప్పి కూడా న్యూసెస్ మనం సోషల్ మీడియా నెట్వర్క్ లో చూస్తూ ఉన్నాం కాబట్టి, సో ఎందుకు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు? ఎందుకు ఇక్కడ జూబ్లీ హిల్స్ లోనే వేయబోయారు? ఏమైందంటే అన్న, ఫస్ట్ మేము చదువు కోసమే హైదరాబాద్ వచ్చినాము. కావాలని నేను ఏదో ఎమ్మెల్యే అవ్వాలనో, నేను ఏదో ఉద్యమాలు చేయాలనో నేనైతే రాలేదు. హైదరాబాద్కి వచ్చిందే చదువుకోవడానికి. ఊర్లో అప్పు చేసి మరి మేము హైదరాబాద్ వచ్చినాము, నేను చెల్లి. అమ్మ చనిపోగానే ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకొని చిన్న ఒక్క రూమే, మా బస్తీలో ఒక్కటే రూమ్, అంటే సింగిల్ రూమ్సే ఉంటాయి. ఆ ఒక్క రూమ్ లో మిషన్ పెట్టుకొని అడ్జస్ట్ అయ్యి చదువుకుంటూ ఒక ఉద్యోగాల స్థాయి వరకు అయితే వెళ్ళినాం. వెళ్ళి గత ప్రభుత్వంలో మనకు నోటిఫికేషన్స్ రాలేదు. అయితే ఈ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పాత నోటిఫికేషన్లకి ఎగ్జామ్ పెట్టిరు, అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. సో రాగానే వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే హారిజెంటల్ తీసుకురావడం. దానివల్ల వర్టికల్ లో వచ్చిన నోటిఫికేషన్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చేసరికి హారిజెంటల్ లో మారిపోయినాయి. దానివల్ల మాకు ఉమెన్ పోస్టులన్నీ తగ్గిపోయినాయి. తద్వారా నాకు
జాబ్ మిస్ అయిపోయింది. సరే అది నా తప్పో దైవ నిర్ణయమో మొత్తానికైతే మిస్ అయిందిలే అని చెప్పేసి ఆ బాధల్ని మళ్ళీ కంటిన్యూగా ఈ గవర్నమెంట్ వచ్చింది జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో చదువుకున్నాము. 1 year చదువుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా. మళ్ళీ 1 year తర్వాతనే మాకు నోటిఫికేషన్స్ ఎందుకు ఇవ్వట్లేదని మళ్ళీ ఉద్యమాల్లోకి దిగినాము. సరే ఉద్యమాలు చేస్తున్నాము, మీరు మాకు చెప్పండి, ప్రివెంటివ్ అరెస్టులు చేస్తున్నారు, అమ్మాయిలని కూడా ఆలోచించకుండా నా రూమ్ దాకా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిరు. నన్నే కాకుండా నా చెల్లె ఉంటది, నా చెల్లెని ఇబ్బంది పెట్టిరు. అసలు లేడీ కానిస్టేబుల్స్ రాకుండా జెంట్స్ వచ్చిర్రు. ఏం చేసిరు అక్కడ? జెంట్స్ వస్తే ఎట్లుంటది అన్న అమ్మాయిల రూమ్ వరకు వచ్చి వాళ్ళే నిద్ర లేపడం మమ్మల్ని. ఏ టైమో తెలియదు, నైట్ వస్తే ఇప్పటికి అట్లే నడుస్తుంది. ఏమన్నా మూమెంట్ జరుగుతుందంటే ఖచ్చితంగా మా ఇంటి ముందు అర్ధరాత్రి అయినా తెల్లారైనా పోలీసులు ఉంటారు. జెంట్సే వస్తారు. మళ్ళీ ఒక అమ్మాయిని అరెస్ట్ చేయడానికి అమ్మాయిలే రావాలి, లేడీ కానిస్టేబుల్స్ రావాలి. కానీ అక్కడ చూస్తే నా కోసం జెంట్స్ వచ్చారు. వచ్చేసరికి ఇప్పుడు తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు అక్కడ ఏమనుకుంటారు గల్లీలలో, ఇప్పుడు ఏం తప్పు చేసిందో ఈ టైంలో పోలీసులు వస్తున్నారు అని చెప్పేసి మా ఓనర్స్ కూడా మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఎట్టెళ్ళాలి మాకు, సరే వచ్చినప్పటి నుంచి 2 years నుంచి ఇదే రూమ్ లో ఉంటున్నాము, ఇక్కడ కూడా పంపించేస్తే చాలా మంచి వాళ్ళు మా ఓనర్ వాళ్ళు. కానీ వాళ్ళ మీదకి కూడా పోలీసులు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నుంచి మాటలు వస్తున్నాయి, వాళ్ళకి థ్రెట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ అమ్మాయి కోసం పోలీసులు వస్తురు అని చెప్పేసరికి వాళ్ళు కూడా తట్టుకోలేక ఖాళీ చేయండి అమ్మా అన్నారు. అట్లే బ్రతిమాలి అన్న నేను ఏ తప్పు చేయలేదన్నా, ఇట్లా ఉద్యమాలు చేస్తున్నా ఉద్యోగాల కోసం అని చెప్పేసి నచ్చ చెప్తే సరేలే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఉండనిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వచ్చినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ పోలీసులు అమ్మాయిల రూమ్ దాకా వచ్చే అవసరం ఏముంది? తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ చేయాలి, ప్రివెంటివ్ అరెస్ట్ అంటే నాకు ఫోన్ చేయాలి. ఫోన్ చేసి నన్ను రమ్మంటే నేను వస్తాను. నేను రాని పక్షంలో నేను ఎక్కడ ఉంటే అక్కడ అరెస్ట్ చేసుకోండి. నేను మీకు కోఆపరేట్ చేసేటప్పుడు మీరు నా రూమ్ దాకా ఎందుకు వస్తున్నారు? ఇది నేను క్వశ్చన్ చేసిన. ఇంకొకటి ఏంటంటే ఈ క్రమంలోనే నా మీద 2 కేసులు అయినాయి, ఎఫ్ఐఆర్లు. అసలు నేను కేసులు పెట్టించుకోవడానికి రాలేదు, ఉద్యమాలు చేయడానికి రాలేదు. ఎన్ని కేసులు ఉంటాయి మీ పైన? 2 ఉన్నాయి ఇప్పటికి. 2 కేసులు 2 స్ట్రాంగ్ గానే పెట్టేసారు. పబ్లిక్ న్యూసెన్స్, రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వస్తుంటే వీళ్ళు అడ్డుకునే స్లోగన్స్ ఇచ్చారు. పైగా బీఆర్ఎస్వి స్టూడెంట్ అని పెట్టారు. నేను ఎట్లా బీఆర్ఎస్వి స్టూడెంట్ అయినా? నేను మన బీఆర్ఎస్ సైడ్ నుంచి కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు. నిజం చెప్తున్నా. నేను కాంగ్రెస్ స్టూడెంట్ నే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేసిన స్టూడెంట్. గతంలో కాదు, ఇప్పుడు అంటున్నా నేను. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇంత ధైర్యంగా కొట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీని అంత గట్టిగా పోరాటం చేసి బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి అంత గట్టిగా కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్ సపోర్ట్ ఏముందన్న మాకు చెప్పండి. ఇప్పుడు ఉద్యమాలు చేసేటప్పుడు మాకు ఏమైనా బీఆర్ఎస్ చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు కూడా ఉద్యమాలు చేసినాం. అప్పుడు మా వెనక కాంగ్రెస్ లేదా? ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ ఉందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే అంటూ ఉన్నారు జనాలు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తున్నారు? జూబ్లీ హిల్స్ లో. జూబ్లీ హిల్స్. మీరు మీ ప్రాపర్ ఎక్కడ? మహబూబ్ నగర్. ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారు. ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి పోటీ చేస్తున్నాం అంటారు. అవును, అంతే కదా. సో నిరుద్యోగుల పక్షాన 100% నోటిఫికేషన్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్స్ ఇస్తే ఆ నోటిఫికేషన్స్ కి అప్లై చేసుకుంటా అని ప్రీవియస్ లో జమాన్లో జూలైలో చెప్పిన, ఇప్పుడు కాదు. ఆ క్రమంలోనే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో వచ్చింది ఒక ఎన్నికల నోటిఫికేషన్. జూబ్లీ హిల్స్ లో కాకుండా ఖైరతాబాద్ లో వచ్చినా నేను చేద్దును. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వచ్చినా అక్కడ చేద్దును. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఓడిపోతే కొడంగల్లో కూడా చేస్తా. ఫిక్స్. నేను ఎందుకు నేను చెప్తున్నా, ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా కొడంగల్లో కూడా చేస్తా అంటున్నా. ఎందుకు గెలిచినా సరే 2 సంవత్సరాల మళ్ళా ఇవి ఎన్నికలు జరుగుతాయి కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ తర్వాత 5th year లో మనకి మళ్ళీ ఎలక్షన్సే కదా. ఆ తర్వాత నేను ఏం చేస్తా మరి? అక్కడ కూడా పోటీ చేస్తా. ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ టైం కొడంగల్లోనే పోటీ చేస్తాను మాత్రం గట్టి ఫిక్స్ అయ్యాను. అంటే బయట అనుకుంటున్న వర్షన్ ఏంటంటే కావాలని చెప్పి బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులే మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. తెర వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఆస్మా వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంది, అక్కడ నుంచి ఫండింగ్ కూడా మీకు నడుస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఫండింగ్ నడిస్తే ఇప్పటికే మా ప్రచారం ఓ రేంజ్ లో ఉండేది. ఇట్లా పర్మిషన్ల నిరుద్యోగి నామినేషన్ వేసిందంటే కూడా అంత ఈజీగా అంత హైప్ తేయలేరు కదా. అంటే ఇది కూడా ఒక గేమ్ అంటున్నారు. మరి గేమ్ ఎందుకంటారు? బీఆర్ఎస్ చెప్తే నేను ప్రకటించలేదు, బీఆర్ఎస్ చెప్తే నేను ఉద్యమాలు చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నేను బతకట్లేదు. నాకంటూ ఒక సొంత ఎజెండా ఉంది. మేము నిరుద్యోగుల కోసం గలమెత్తుతున్నప్పుడు మా మీద 100 రకాలుగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు. నేను ఇప్పటికైనా చెప్తున్నా,
వాస్తవమే ఉండొచ్చు, కొంతమంది నిరుద్యోగులు అమ్ముడు పోయిరు ఇది అని వాళ్ళు మాట్లాడుతుండొచ్చు, కానీ అమ్ముడు పోయిలో వదిలిపెట్టి మాలాంటి వాళ్ళని మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? వాస్తవాలు గమనించండి. ఎవరు ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు, ఎవరు ఎప్పటి నుంచి వచ్చి ఇది చేస్తున్నారు అది చూసుకోవాలి. చూసుకోకుండా మమ్మల్ని ముందుకొస్తున్న వాళ్ళని, అయినా ఒక అమ్మాయి అన్ని తెగించి ముందుకొచ్చి కొట్లాడుతుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? విమర్శించే వాళ్ళకే నేను చెప్తున్నా, అందరిని అనట్లేదు నేను, కొంతమందే విమర్శిస్తున్నారు కదా వాళ్ళనే నేను అడుగుతున్నా. ఒకటి వాస్తవంగా చెప్పరా ఆస్మా, బయటకు వచ్చి కొట్లాడుతున్నావు, సో కుటుంబాన్ని అందరికీ దూరంగా ఉండి నువ్వు కొట్లాడుతున్నావు కాబట్టి, సో మీ నిరుద్యోగులు నీకు సపోర్ట్ ఉన్నారంటారా? ఉన్నారు, 100% ఉన్నారంట. 100%. ఎంతమంది ఉంటారు నిరుద్యోగులు? అందరు ఉన్నారు, కానీ అందరు బయటికి రాలేరు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అమ్మాయిలకైతే ఇంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొట్లాటలు ఎందుకు, కెమెరాల ముందర కనిపించొద్దు, ఇవన్నీ ఉంటాయి, పోలీస్ స్టేషన్ల ముందు తిరగాల్సి వస్తుంది. ఇప్పటికీ అంటే రాజ్యాంగంలో అమ్మాయిలకి సొసైటీలో ఇంత ఫ్రీడమ్ ఉన్నా ఇప్పటికీ భయపడే రోజులు ఉన్నారు, భయపడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే నా పిల్లలకి ఏమవుతుందో అని. అట్లాంటి అమ్మాయిలు కొంతమంది బయటికి రాలేరు, కెమెరాల ముందుకు రాలేరు. బట్ వాట్సాప్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ ఒపీనియన్ నాకు షేర్ చేస్తుంటారు, ఇట్లా మాట్లాడవా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నా ఒక్కదాని ఆలోచన కాదు, చాలా మంది మెసేజ్లు కూడా చేస్తారు, ఈ పాయింట్ లేవనెత్తు, ఈ పాయింట్ మాట్లాడు అని. అన్ని పుట్టుకతోనే మేము మేధావిని కాదు. నాకు కొంతమంది నిరుద్యోగులు చెప్పిన సమస్యలే, తెలియని సమస్యలు కూడా నేను తెలుసుకున్నా. అంటే నిరుద్యోగులు అందరూ ఐకమత్యంగా ఉన్నారంటవా? అందరు ఉన్నారు. ఏ పార్టీ రంగు అంటకుండా ఉన్నారంటవా? పార్టీల రంగులు అయితే లేరు. కొంతమంది నిరుద్యోగులు డైరెక్ట్ గా వాళ్ళు నేను బీఆర్ఎస్ అని ప్రకటించుకుంటున్నారు, కొందరు జాగృతి అని ప్రకటించుకున్నారు. అట్లాంటి వారి పట్ల మాకైతే గౌరవం ఉంటది. ఎందుకంటే ముసుగు దొంగలు ఉండొచ్చు, అది మాకు సంబంధం లేదు. కానీ ఇప్పటికీ జాగృతిలో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా మాతో పాటు నిరుద్యోగులే, మేము వాళ్ళని కూడా గౌరవిస్తాము. బీఆర్ఎస్ లో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కొట్లాడుతుంటారు. నిరుద్యోగులు అంటే ఏ పార్టీ అండ లేకుండా సో వాళ్ళకి న్యాయం కోసం పోరాటం అట్లాంటి విద్యార్థి సంఘాలు కూడా ఉంటాయి కదా, ఎస్ఎఫ్ఐ ఇవన్నీ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి కొట్లాడతారు. అంత మాత్రాన లేదు మీరు వీళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు పీడిఎస్సి వాళ్ళు మీరు రాకండి అని మేము చెప్పలేము. ఎందుకంటే వాళ్ళని ఎట్లా కలుపుకపోతున్నామో ఒక నిరుద్యోగి ఎక్కడున్నా మాతో పాటు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుపుకుంటాం. వాళ్ళు బీఆర్ఎస్ గానీ, జాగృతి గానీ, పీడిఎస్ గానీ, ఎస్ఎఫ్ఐ గానీ, ఏ పార్టీ అయినా, ఏ లెఫ్ట్ సంఘం అయినా ఖచ్చితంగా నిరుద్యోగి అని వచ్చినప్పుడు మేమైతే కలుపుకునే ప్రయత్నం చేస్తాము. అందుకే వీళ్ళందరూ ఒక వేదిక మీద కనిపిస్తే వీళ్ళందరూ ఏం చేస్తారంటే పార్టీల రంగు పులిమేస్తారు. అంటే అధికార పక్షానికి ఏ పోటీ ప్రతిపక్షం ఉందో ఆ పార్టీ రంగు పులమడం ఆనవాయితీగా నడుస్తూనే ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళే అందరు కూడా. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు ఇంకా బయటకు కూడా రాలేదు మేము, ధర్నా చౌక్ కూడా లేదు, అప్పుడు ఇంకా ఇబ్బందులు పడ్డాం. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరుద్యోగుల నుంచి నామినేషన్ వేశావు. సో ముఖ్యంగా మీ అంశం ఏంటంటే నోటిఫికేషన్ విడుదల చేయలే కాబట్టి నేను నిరుద్యోగిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్నారు. గెలుస్తారా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పండి, ఫస్ట్ నేను అడిగేదాన్ని చెప్పండి, వాస్తవంగా ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటున్నారు మీరు? నా టార్గెట్ అయితే 80,000 ఓట్లు. 80,000 ఓట్లు గెలుస్తా అనుకుంటున్నారు? పక్కా అనుకుంటున్నారు. గెలవకుంటే నా లోపం ఏదైనా ఉందంటే నేను తెలుసుకుంటా, ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఓటమిని కూడా నేను స్వీకరిస్తాను. ఎందుకంటే అక్కడ మనము కొత్త, ఎందుకంటే నేనే ఒకానొక టైంలో మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మొహం కనిపించకపోతే నేనే మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే నిలబడ్డాడు మొహం కూడా చూపించలేదు ఇప్పటిదాకా, ఆయనకి ఎట్లా ఓటేయాలని నేనే అన్న మనిషిని. అట్లాంటిది ఇప్పుడు నా మొహం కూడా చూడకుండా ఎవరు ఓటేయరు. సోషల్ మీడియా ద్వారా కూడా మనం ఒక 80% ప్రచారం చేసిన ఇక అవ్వలు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ప్రత్యక్షంగానే వెళ్ళాలి. అట్లా అందరినీ నేను కవర్ చేయలేకపోవచ్చు ఈ తక్కువ టైంలో. అట్లా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. పర్మిషన్ల కోసం వాటి కోసం ఇబ్బంది పెడతా ఉన్నారు, ఊకే ఆఫీస్ కి పిలుస్తా ఉన్నారు. అది కూడా నిన్న కూడా నేను మిమ్మల్ని ఆ విషయంలో అక్కడికి రావడం జరిగింది. ఏం జరిగిందంటే మీరు మాట్లాడుతుంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అంటే టాప్ పొలిటికల్ లీడర్స్ లైక్ ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన వ్యక్తులకి అక్కడ లేని న్యాయము మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా మాతో మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అక్కడ మీ నామినేషన్? ఏం జరిగిందంటే నామినేషన్ ఎప్పుడైతే యాక్సెప్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక కారణంతో ఆఫీస్ కి పిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ అట్లే పిలుస్తారా, మాగంటి సునీతని అట్లే పిలుస్తారా, ఈ లంకాల దీపక్ రెడ్డిని అట్లే పిలుస్తారా? మరి అస్మాని నాతో పాటు కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లను మాత్రం ఎందుకు పిలుస్తున్నారు?
ఇంకో సెన్సేషనల్ ఏంటంటే జూబ్లీ హిల్స్ లోనే 15 మంది నిరుద్యోగులు నామినేషన్. అవును. ఇప్పుడు నిరుద్యోగులు అక్కడ లేరని ఎట్లా చెప్పగలుగుతారు చెప్పండి? 15 మంది వేసిరు, 15 మందివి యాక్సెప్ట్ అయింది. ఎందుకు ఆస్మానే ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? అంటే మీ నుంచి ఇంపాక్ట్ పడుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారా? అనుకుంటున్నారేమో, అందుకే పెడుతున్నారేమో. వాళ్ళ భయం అంతే. ప్రోటోకాల్ అనుకోవచ్చు కదా. ప్రోటోకాల్ ఎట్లయితుంది? ఇప్పుడు ప్రోటోకాల్ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు మాత్రమే ప్రోటోకాల్ ఉంటుందా? ఇప్పుడు మీరు కూడా పోటీ చేస్తున్నారు, మీకు ఒక బీఫామ్ ఉంది అంతే, మీరు మాకు సమానం కాదా? ఇప్పుడు మీరే ఒకటే అయినప్పుడు మీకు పెట్టని ఇబ్బందులు మాకు ఎందుకు పెడుతున్నారు? మేము నడుస్తా ఉంటే కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఇట్లా పోతున్నారు, పర్మిషన్ తీసుకొని పోవాలి, లేకపోతే మేమే వచ్చి ఆపుతామన్నారు. అనేసరికి మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినాం, వెళ్ళి తెలుసుకుంటే లేదమ్మా, ఒక 40 మంది లోపల ఉంటే మీరు తిరగొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, కానీ 40 మంది దాటితే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి అని. ఆస్మాకి 40 మంది ఉన్నా ఇంకెక్కువనే ఉన్నా? ఎప్పుడైతే ఉన్నారు 40 మంది కంటే తక్కువనే ఉన్నారు. ప్రెసెంట్ అయితే నిన్ననే స్టార్ట్ చేసినాము. ఇప్పటి వరకు ఇక్కడ ఏ పార్టీ నుంచి కూడా మీకు చందా అందలే అంటారు? చందా అందలేదు. అందులో నేను చూపిస్తే చూపించండి. చూపిస్తా. నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అడుగుతున్నా, ఒక ప్రధాన పార్టీ నుంచి ఆస్మాకి డబ్బులు అందినాయి? లేదు, ప్రధాన పార్టీ నుంచి ఏం అందలేదు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరనే వేరే వాళ్ళు, అసలు పార్టీలకే సంబంధం లేదు. పాపం వాళ్ళు ఎవరో బయట నాకు తెలిసిన వాళ్ళు, ఈ బిజినెస్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు నాకు కలిపి, నిజం చెప్పాలంటే నాకు నామినేషన్ కి కూడా ఇంద్రానాయక్ మాతో పాటు నిరుద్యోగి ఇంద్రానాయక్ ఇచ్చారు. అలాగే ఇప్పుడైతే ఈ ఖర్చులకి దానికి దీనికి వాళ్ళు 20,000, వీళ్ళు ఒక 15 అట్లా ఖర్చులకు, ఎప్పటి ఖర్చులకు అట్లా మా వాళ్ళకి భోజనాలకు వాళ్ళే చూసుకుంటున్నారు. అది కూడా ఇన్ని భోజనాలు అయినాయి అంటే మా ఊరికి సంబంధించిన వాళ్ళు కొందరు అట్లా వాళ్ళే పెడుతున్నారు. కానీ ఏ పార్టీ నుంచి చందా అందలేదు చెప్తున్నారు. ఫోన్లు వచ్చినాయి, అసలు 2 పార్టీల నుంచి వచ్చినాయి నాకు. కాంగ్రెస్ నుంచి వచ్చింది, బీఆర్ఎస్ నుంచి. ఇదైతే వాస్తవం పక్కా అంటారు. కానీ పక్కా వచ్చింది. ఇది కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన, అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చంపుతామని చెప్పి బెదిరించారని చెప్పి నీ నోటి నుంచే మీరు చెప్పారు? నా నోటి నుంచి కాదు, నాతో పాటు చదువుకున్న నిరుద్యోగులే ఫోన్ చేసిరు. నాతో పాటు తిరిగిన వాళ్ళే నాకు ఫోన్ చేసిరు కాబట్టి నేను అంత బలంగా చెప్తున్నా. అంటే నువ్వు నవీన్ యాదవ్ మనుషులు నన్ను చంపుతారని చెప్పి ఒక మాట నేను విన్నా. అది అంటే మీకు డైరెక్ట్ నవీన్ యాదవ్ మనుషులు ఇట్లా నేను నవీన్ యాదవ్ మనిషిని నేను చంపేస్తా అని చెప్పి అన్నారా? చెప్పలేదు, నాతో పాటు చదువుకున్న నిరుద్యోగులే చెప్పారని చెప్తున్నా. అందుకే నాతో పాటు తిరిగే వాళ్ళు ఏమైంది, ఫస్ట్ మేము అనుకున్నాము ఎంతమంది అంటే ఒక 30 మెంబర్స్ నామినేషన్ వేద్దామని చెప్పేసి పేపర్స్ అన్ని రెడీ చేసుకుంటున్నాము. దురదృష్టవశాత్తు అందరివి అవ్వలేదు. నాది ఇంకొంత 7 మెంబర్స్ అయినాయి. వాళ్ళందరూ వేస్తే వాళ్ళందరివి రిజెక్ట్ అయినాయి. ఉస్మానియా నుంచి అయితే ఒక 2 యాక్సెప్ట్ అయినాయి అంతే. మిగతా అక్కడ 15 మెంబర్స్ 17 మెంబర్స్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాం నిరుద్యోగులం. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందో తెలీదు, ఇక పేర్లు అనవసరం కానీ నాకు బాగా తెలిసిన వాళ్ళు నైట్ 11:30కి కాల్ చేశారు. కామన్ గా ఇక ఎప్పుడు మాట్లాడతాం కదా, ప్లాన్ ఏంటి ఇట్లా అని మాట్లాడుకుంటామని లిఫ్ట్ చేసిన. అన్న చెప్పండి అన్న అంటే, ఇట్లా నవీన్ యాదవ్ మనుషులు వచ్చిర్రు, నేను చూడలేదు. నవీన్ యాదవ్ మనుషులు వచ్చిరా నాకు తెలియదు, నవీన్ యాదవ్ అన్న చెప్పిండని నేను చెప్పట్లేదు. బట్ నవీన్ యాదవ్ అన్న పేరు అయితే అక్కడ వాడిరు వాళ్ళు. ఇట్లా 8 మందిని పెట్టిండు, 8 మందిని పెట్టిరు, నిన్ను చంపడానికి వేసేస్తారు నిన్ను ప్రచారానికి వెళ్తే అని చెప్పారు. అంటే వేసేసేంత తప్పు నేను ఏం చేసినా అసలు? అంటే అంత భయపడుతుండా, నేను అంత పోటీ అని చెప్పేసి భయపడుతుండా అని చెప్పేసి మాట్లాడినా. అట్లా మధ్యలో వీల్ క్రియేట్ చేసిండొచ్చు. ఎందుకంటే ఇక అందరు కూడా మంచోళ్ళు ఉండరు, కావాలని గొడవలు పెట్టాలని చూస్తారు, రెచ్చగొట్టాలని చూస్తారు. కాబట్టి నవీన్ యాదవ్ అన్న అయితే నాకేం డైరెక్ట్ ఫోన్ చేయలేదు. ఇట్లా ఆయన పేరు చెప్పి నాకు వేరే వాళ్ళు ఫోన్ చేశారు. ఇక నమ్మకుండా అక్కడికే లైట్ తీసుకుని ఇక నెక్స్ట్ డే నుంచి వాళ్ళని కూడా కట్ చేసిన, వాళ్ళతో మాట్లాడడం కూడా బంద్ చేసిన. నిరుద్యోగులే. తాగి ఫోన్ చేశారు. అది తాగి మరి ఎలా నమ్ముతారు? అట్లా తాగి ఫోన్ తాగినప్పుడే కదా నిజాలు చెప్తారు మీరు. అట్లా అనుకున్నాను. మీరు తాగినప్పుడే నిజాలు బయటికి గమ్మేస్తారు కదా, అట్లా నమ్మినా అన్న నేను. అందులో నాకు బాగా తెలిసిన వాళ్ళు, అట్లా నమ్మాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం వాళ్ళే మళ్ళీ తాగి మళ్ళీ ఏమని అంటే, ఒక వారం తర్వాత నా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, మేము ప్రచారంలో ఎట్లా చేయాలని చెప్పేసి, మన దగ్గర డబ్బులు లేవు కదా, ఇట్లా జిరాక్స్లు తీసుకొని సింబల్ చూపిద్దామని చెప్పేసి మేము ఇట్లా ఈ పనిలో ఉన్నాము. మళ్ళీ ఫోన్ వచ్చింది, స్పీకర్ పెట్టిన. అది ఎప్పుడు మధ్యాహ్నం 3 గంటలకే వస్తే, నీ మీద రేపు పెద్ద నింద రాబోతుంది అని చెప్పేసి నాకు, నా పక్కనున్న వాళ్ళందరికీ
ఫోన్లు చేసి మీరు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయొద్దు, మీరు చేస్తే మీ అందరిని బ్లేమ్ చేస్తాం, మీరు ఆ అమ్మాయి ఎంఐఎం అని చెప్పేసి మేము బ్లేమ్ చేస్తాం, ఓకే ఈ పార్టీ ముద్ర కూడా వచ్చేసింది ఎంఐఎం అని చెప్పేసి బ్లేమ్ చేస్తాం అని చెప్పేసి ఇట్లా బెదిరించారు. నువ్వు సైలెంట్ గా ఉండు, లేకపోతే నేను ఎంఐఎం అని బ్లేమ్ చేస్తామని చెప్పేసి అన్నారు. నేను ఎంఐఎం ఏంది, నిజంగా ఎంఐఎం వాళ్ళకి అంత కృతజ్ఞత ఉంటే ఈ పార్టీకే నాకు మద్దతు ఇస్తుండ్రి వాళ్ళు. నాకు ఈ బీఆర్ఎస్ బీజేపీ ఈ రంగులు ఎందుకు వస్తుండే, అదేదో వాళ్ళు నిజంగా అంత కృతజ్ఞత ఉంటే వాళ్ళు నాకే సపోర్ట్ చేస్తుండ్రు. వాళ్ళు ఎక్కడ కూడా అసలు ఇప్పటిదాకా వాళ్ళని అప్రోచ్ అయింది లేదు. అంటే మీకు సంబంధించిన వాళ్ళే నిరుద్యోగులే కాల్ చేసి ఇట్లా చంపుతామని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేరు చెప్పిర్రు అన్నట్టు. అయితే ఇది నమ్మసక్యంగా నాకు కూడా అనిపించలేదు, ఎందుకంటే ఈమె తప్పుకోవాలి అన్నట్టు వీళ్ళే ఏమన్నా అనుకున్నారేమో అని చెప్పేసి ఆలోచించారు. యూనిటీ లేదని కాదు, ఎందుకు నిలబడ్డం, ఎందుకు రిస్క్ ఎందుకు, ఇక నన్ను ప్రొటెక్ట్ చేసే వాళ్ళే కదా వాళ్ళైనా, ఎందుకు రిస్క్ ఎందుకు, ఇప్పటికే అరెస్టులు కేసులు ఇవన్నీ ఎందుకు, వద్దులే అని చెప్పేసి చెప్పారు కొంతమంది. నేను వినలేదు అన్నట్టు, వినకుండా నేను ఖచ్చితంగా అక్కడ మనం ఏందో చూయించాలని చెప్పేసి నేను వేసిన. ఇక అప్పటికి అట్లా అంటే యూనిటీ లేదా అంటే యూనిటీ కంపల్సరీ ఉంటది, దాంతో పాటు కొంతమందికి ఈర్ష్య కూడా ఉంటది కదా, అందరికి నేను ఎదగాలని ఉండదు, ఎట్లనైనా కొందరికి తొక్కేయాలని కూడా ఉంటది. అట్లాంటి వాళ్ళు ఏమైనా ట్రై చేసిండొచ్చు ఇట్లా, మనం అంటే భయపడతలేదు, నవీన్ యాదవ్ పేరు చెప్తే భయపడతదేమో అనుకున్నారు. వాస్తవానికి నవీన్ అన్న నాకేం కాల్ చేయలేదు, చేయించలేదు, ఫోన్ చేయలే కానీ 20 లక్షలు అయితే పంపించిండు. 20 లక్షలు పంపించిండా? ఎట్లా నమ్మిరన్నా? 20 లక్షలు పంపించండి, నాకేం పంపలేదు. కాల్ వచ్చిందా మీకు? నాకేం కాల్ రాలేదు, బట్ చెప్పాలి వాస్తవంగానే చెప్తున్నా, చెప్పనివ్వండి, వాస్తవంగానే చెప్తున్నా. వేరే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అక్కడ నుంచి నాకు కూడా కొంచెం పరిచయం, అంటే మధ్యవర్తులు అటాచ్ ఉన్న వాళ్ళే ఉండి మధ్యలో ఒకసారి మేము ప్రచారం పని మీదే వెళ్తుంటే వాళ్ళే బండి ఆపి మరి అందినాయంట కదా 20 లక్షలు అంటే, 20 లక్షలు ఎక్కడివి, ఎవరికి అందినాయండి అంటే, లేదంట ఇట్లా నవీనన్న పంపించిండంట అని అంటే, ఒక్క చిల్లి గవ్వ అందుకోలేదు. అసలు ఆయనకి నేను తెలుసో లేదో కూడా నాకు తెలీదు, అసలు తెలీదు. అసలు మధ్యలోనే ఇవన్నీ క్రియేటివిటీలు వస్తున్నాయి. అసలు అంటే రాజకీయం అంటే ఏదైనా ఎన్నిక అంటే అవతల వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఇదే ఉంటదా ఇక? అంటే ఎవరు ఏ జంటతో వస్తున్నారో అది గమనించకుండా డబ్బుల కోసమే వస్తున్నారేమో, డబ్బులు తీసుకోవడానికే వస్తున్నారేమో, ఖర్చులు ఉంటాయి వాస్తవమే. ఆ ఖర్చులకి నార్మల్ పీపుల్స్ కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ రాజకీయ నాయకులే అవసరం లేదు మాకు, ఈ రాజకీయ నాయకులే అవసరం లేదు. మేము చెప్పినాము, మాకు అవసరం అయితే మేము జోల బట్టి అడుక్కోనైనా మేము ప్రచారం చేసుకుంటాం, అంతే తప్ప ఎవ్వరు కూడా మాకు సపోర్ట్ చేయకండి అని చెప్పినాము. చెప్పినాక కూడా మీరు ఇంకా రంగులు పూసే, ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిందంటారు, కాంగ్రెస్ ఇచ్చిందంటారు, అందరు ఇస్తే మేము ఇట్లా ఎందుకుంటాము? ఈ ఇచ్చటో లేదో నేను ఏమని చెప్పినా నాకు ఒక్కదానికి కాదు, తెలంగాణ మొత్తంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, అందరికి ఇవ్వండి. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు 10 సంవత్సరాలు, మీరు 2 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాల్లో ఎంత బాకీ ఉన్నారో మొత్తం కట్టండి నిరుద్యోగులకు అని చెప్పిన. వాళ్ళు నిరుద్యోగ భృతి అన్నారు, వీళ్ళు నిరుద్యోగ భృతి అన్నారు, మొత్తం 12 సంవత్సరాలు. అది కాంప్రమైజ్ ఎందుకు? మొత్తం అందరికి ఇవ్వండి ఫస్ట్, ఒక్కరికి కూడా మిస్ అవ్వద్దు. నన్ను ఒక్కదాన్ని కాదు కొనాల్సింది, మీరు మొత్తం నిరుద్యోగుల్ని కొనండి చూద్దాం, ఒప్పుకుంటారేమో. నిరుద్యోగులు ఒప్పుకుంటే నేను దేనికన్నా ఒప్పుకుంటా పక్కా. నిరుద్యోగులందరికీ మీరు ఎంత బాగున్నారో అంత కట్టేసేయండి. మరి వాళ్ళ జీవితాల్లో త్యాగం చేసి చదువుకున్నారు, వయసు అయిపోయింది, వయసు మీద పడి పెళ్లిళ్ళు చేసుకోకుండా తల్లిదండ్రులకు దూరం ఉండి వాళ్ళు చదువుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ జీవితానికి మీరు ఏం గ్యారంటీ ఇస్తున్నారు? అది చెప్పి అన్నిటికీ సమాధానం చెప్పి ఇవన్నీ మేనిఫెస్టోలు ఇవన్నీ తుస్సు వద్దు మాకు. మీరు ఇచ్చినట్టు ఏం మాకు అన్ని పథకాలు ఏం అమలు చేయరు. మాకు ఇచ్చిన నిరుద్యోగ భృతి అయినా 2 లక్షల ఉద్యోగాలనే మీరేం చేయరు. గత ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదు. కాబట్టి అందరినీ మేము క్వశ్చన్ చేస్తున్నాము. 2 పార్టీలకు ధీటుగానే మేము అక్కడ నామినేషన్లు వేసినాం. బీజేపీ నుంచి బీజేపీ ఉందా తెలంగాణలో? ఉందా? లేదంటారు. లేదు, అది అసలు మాకు పోటే కాదు. అంతే అంటారు. 100% అంతే. వాళ్ళు అంటే నేను ఒక ముస్లిం అమ్మాయిగా చెప్తున్నా, నన్ను ఒక విద్యార్థిగా చూడండి, నన్ను ఒక నిరుద్యోగిగా చూడండి, ఒక మనిషిగా చూడండి, ఒక ముస్లిం క్యాండిడేట్ అని చూస్తున్నారు. కాబట్టి కమ్యూనిటీ బేస్ చూస్తున్నారు, ముస్లిం అమ్మాయి అని గుర్తిస్తున్నారు. కాదండి, ఫస్ట్ నేను నిరుద్యోగిని, ఒక అమ్మాయిని, ఒక మహిళని నేను అక్కడ వచ్చి కొట్లాడుతున్నా. అవి చూడండి మీరు తప్ప. వాళ్ళు ప్రత్యక్షంగా అంటనే ఉంటారు హిందూయిజము అది ఇది, సనాతన ధర్మం అది ఇదని వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము అన్ని మతాలను గౌరవిస్తున్నప్పుడు, అన్నిటిని గౌరవించి మేము ముందుకు వస్తున్నప్పుడు, అన్ని సమస్యలపైన మేము కొట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? ముస్లిం అమ్మాయి అంటే ఇక ముస్లిం అమ్మాయి అంటే పాకిస్తాన్ రిలేటివే ఉంటామా మేమందరము? మేము ఇక్కడ పుట్టలేదా? మేము ఇక్కడ వాతావరణంలో పెరగలేదా? పల్లెటూరు వాతావరణంలో పురిగినాం. తెలుగు ఇంత స్పష్టంగా
స్పష్టంగా మాట్లాడుతుంది అంటున్నారు తప్ప తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడడానికి కారణాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేసిరా? నా నేటివ్ ప్లేస్ తెలుసా మీకు? పోనీ నేను ఎలాంటి పరిస్థితిలో పెరిగినా అదన్నా తెలుసుకునే ప్రయత్నం చేసిరా? అంతా తెలుసుకోకుండా పాకిస్తాన్ రిలేటివ్స్ వీళ్ళకి ఓటేస్తే పాకిస్తాన్ వేసినట్టే ఇవన్నీ ఎందుకు సృష్టిస్తారు? అంటే మతతత్వ పార్టీ అంటారు బీజేపీ అంటే. 100% వాళ్ళు అదే చేస్తున్నారు నా విషయంలో. నీ విషయంలో అంటే ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకమా లేకపోతే ఏంటి అసలు కమ్యూనిటీ మొత్తం బీజేపీకి వ్యతిరేకమా? లేదు ముస్లిమ్స్ అందరికీ బీజేపీ పార్టీ వ్యతిరేకమే. వాళ్ళంటే అవును ముస్లిమ్స్ అందరికి వ్యతిరేకమే చేస్తున్నారు. అంటే వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా చూస్తున్నారు, మేం కాదు. మేం వాళ్ళని అన్ని పార్టీలతో సమానంగా చూస్తున్నాము. అవకాశం వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ ని చూసినాము, కాంగ్రెస్ ని చూసినాము, ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి అవకాశం ఇవ్వాలి? మేము ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఉంది, దానికి కూడా ఇద్దామా అంటే వీళ్ళు మమ్మల్ని వేరు చేసినప్పుడు మేము వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తాము? ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో అసలు ఎవరికి వేయాలన్న సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు. అలాంటి టైంలోనే నిరుద్యోగుల పార్టీ రాబోతుందేమో. ఇప్పుడు అస్మకతే ముందుకొచ్చిందని కాదు, లోకల్ ఎలక్షన్స్ లో చాలా మంది నిరుద్యోగులు నిలబడుతున్నారు. ఓకే, సో ఉన్నాయమ్మా డబ్బులు ఎమ్మెల్యేగా నిల్చడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ప్రచారం చేయాల్సి ఉంటది, డోర్ టు డోర్ తిరగాల్సి ఉంటది. సో ఈ ఫుడ్ గానీ చిన్న చిన్న ఖర్చులు అంత భారీగా లేకపోయినా కానీ చిన్న ఖర్చులు మాత్రం ఉంటాయి. మరి ఖర్చులకు డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే నిరుపేద కుటుంబం నుంచి బయటకు వచ్చినావు. సో చిన్న ఉన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినావు, కుటుంబానికి దూరంగా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో బతుకుతూ ఉస్మానియాలో చదువుకుంటూ నీకంటూ ధైర్యంగా కొట్లాడుతున్నావు. ఉన్నాయా మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆస్తులు పొలాలు? ఇప్పటి వరకు ఆస్తులు పొలాలు ఏమీ లేవు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అయితే ఫ్రెండ్సే కొంతమంది నామినేషన్స్ డబ్బులు ఇవ్వడం, ఇక నామినేషన్స్ పేపర్స్ కూడా స్వయంగా నేనే రాసుకున్నా. బయట చేస్తే డబ్బులు ఎక్కువైపోతున్నాయి. అట్లా అని అఫిడవిట్ కి వాటికి జస్ట్ వాళ్ళ స్టాంప్స్, లాయర్ స్టాంప్ వేయడానికి ఒక్క స్టాంప్కే 100 రూపీస్, పేపర్కి 100 రూపీస్ తీసుకున్నారు. అఫిడవిట్ రెడీ చేయడానికి వాళ్ళు 4-5,000 అడిగిరు. కాబట్టి ఇదంతా ఎందుకు, నేనే రాసుకుంటే అయిపోతుందని కూర్చొని ఇంతకుముందు ఎవరెవరైతే నిరుద్యోగులు పోటీ చేసిరో వాళ్ళందరి సజెషన్స్ తోటి నేనే స్వయంగా కూర్చొని రాసుకొని వారం రోజులు అదే పని పెట్టుకొని నైట్ టైం అంతా నిద్రపోకుండా రాసిన అన్నట్టు. అవన్నీ యాక్సెప్ట్ అయినాయి దయ వల్ల. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు మనకి ఫుడ్ అది అన్నారు కదా, ఎవరైనా ఇట్లా ఉంటారు కదా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు, ఇట్లా మేము నిరుద్యోగులం ఇట్లా పోటీ చేస్తున్నాం, మన పిల్లలు వస్తున్నారు అంటే మా చేతికి ₹1 ఇవ్వరు వాళ్ళు. ఏదో హోటల్కి వాళ్ళు చెప్తారు, ఆ హోటల్కి వెళ్ళి మేము తినేసి రావడమే. నిజంగా చెప్పురా, ఎందుకు ఇవన్నీ నాకు అని ఎప్పుడు బాధపడలే. ఎందుకంటే చిన్నప్పుడు అన్ని ప్రేమలను కోల్పోయినావు కాబట్టి. ఇక్కడ హైదరాబాద్ నువ్వు చెల్లె, నీకు సపోర్టివ్ గా ఓన్ బ్రదర్ కూడా లేడు, ఎందుకు నాకు ఇవన్నీ అని చెప్పి ఎప్పుడు అనిపించలేదా? సో కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు లైక్ అంటే మీ ఓన్ బ్రదర్ ఉన్నాడు, కాకపోతే మాకు చిన్నప్పుడే అమ్మ హెల్త్ బాగాలేక మా మేనత్తకి దత్తత ఇచ్చేసారు. సో తను అక్కడనే ఉంటాడు, మ్యారేజ్ అయిపోయింది, తను ఎవరి లైఫ్ వాళ్ళు సపరేట్ ఉంటున్నారు. అంటే నీకేమనిపించలేదు అవసరమా నాకు ఇన్ని పోరాటాలు, నిద్రలేని రాత్రులు గడిపినావు, నాకు నీకు చెల్లు ఉంది, నీకు ఫ్యూచర్ ఉంది, ఇంతమంది ఉన్నారు బయట, ఎందుకు బయటకు వచ్చి కొట్లాడుతున్నా, ఎందుకు ఇన్ని కేసులు వేసుకుంటున్నా, రేపు నీకేమైనా అయితే ఎవరు వస్తారు అని ఇలాంటి థాట్స్ ఎప్పుడు రాలేవా నీకు? వచ్చింది. నా వెనుకున్నదైతే చెల్లి ఒక్కతే, తన లైఫ్ బాగుంటే చాలు అనుకున్నా నేను. అందుకే ఎక్కడ కూడా మేము చదువు ఆపలేదు. ఎన్ని ఉద్యమాలైనా ఏమైనా చదువుతూనే ఉద్యమాలు చేసుకున్నాము. తనని మాత్రం ఇప్పుడు అమ్మ చనిపోయిన తర్వాత కూడా B.Ed, PG ఇవన్నీ చేయించిన అన్నట్టు. ఇప్పుడు B.Ed సెకండ్ ఇయర్ తను, అది అయిపోగానే ఇక జాబ్స్ ట్రయల్స్ లో ఉంటది కాబట్టి ఒక మంచి పొజిషన్ లోనే ఉంటది, నో ప్రాబ్లం. ఇక నా వరకు వస్తే నేను ఏమనుకున్నా అంటే నాకేమైనా అయితే చెల్లె పరిస్థితి ఏందని ఒక్క ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు నాకు. అదే నేను సింగిల్ అమ్మాయిని అనుకోండి అసలు ఇంకా ఘోరంగా ఉంటుండే, పోతే పోయింది ఏదో ప్రాణం అనుకుందును. ఇలా కష్టపడి పోరాటాలు చేసి రోడ్ పైకి వచ్చి చెల్లె పరిస్థితి ఏమైతుంది ఇన్ కేసు రేపు ఫ్యూచర్ లో తను పెళ్లి కావాలన్నా కూడా ఫ్యామిలీలో ఒక్కదాని పెద్ద దిక్కు కాబట్టి. సో మీ అక్క ఏంది రోడ్ల పైన తిరుగుతుంది, ఇంకా అఫ్ కోర్స్ మనం 100% ఉంటది అది. అందుకే తనని చదివిస్తున్నా బాగా, అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎలాంటి తప్పు చేయట్లేదు, 10 మంది బావ కోసం నేను కొట్లాడుతున్నా, అది తప్పెట్లయితది? ఇక తిరుగుతుంది పోలీస్ స్టేషన్ కి పోయిన ప్రతి అమ్మాయి అలాంటిదే అనుకుంటే ఇక మీరు ఎందుకు ఇక పోలీస్ స్టేషన్ పోయింది ఒక అమ్మాయి అంటే ఎందుకు పోయిందో తెలుసుకోవాలి గానీ ఆ అమ్మాయి తప్పు చేస్తేనే పోయిందని ఎట్లా అంటారు మీరు? తప్పు చేయకపోయినా తీసుకోపోతున్నారేమో. ఈ సంఘటన నాకు కూడా ఎదురైంది. ప్రివెంటివ్ అరెస్ట్ లో నేను తీసుకెళ్తుంటే వీధి మొత్తం కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. చూసిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, పేరెంట్స్ అంటే లేరు,
వేరే ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, అందరూ మా నంబర్లు బ్లాక్ లో పెట్టేసుకున్నారు. అయ్యో. బ్లాక్ లో పెట్టేసుకొని ఏం తప్పు చేసిందో పోలీసులు తీసుకుపోయారు, మీరు కూడా నంబర్లు బ్లాక్ లో పెట్టుకోండి అని చెప్పేసి అందరు బ్లాక్ లో పెట్టిరు. అయ్యో. అట్లయింది. మళ్ళీ నిజాలు తెలిసినాక అన్బ్లాక్ చేసి వాళ్ళే కాల్స్ చేయడం. ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు, మా అమ్మాయి అక్కడ పోటీలో చేస్తుంది, పోటీలో నిలబడ్డది అని. అంటే ఒక మనిషి నిజంగా కష్టకాలంలో ఉంటే వదిలేయడం ఏంది దరిద్రంగా? మీరు ఆదుకోవాలి కదా, కుటుంబ సభ్యులయ్యండి. వదిలేసిరు, అమ్మాయిలమని ఆలోచించకుండా వదిలేసిరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది, ఎందుకు తీసుకెళ్ళిందని ఇదంతా ఎందుకు తెలియదు అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకోవాలనే చెప్తున్నా నేను. చదువుకుంటే నువ్వు ఏ రంగంలో అయినా రాణించగలవు. ఇప్పుడు రాజకీయం అంటే చదువుకొని వాళ్ళే ఏలుతున్నారు కాబట్టి రాజకీయం అంటే దొంగలు లంగలు ఉన్నారంట ఫీలింగ్ అయిపోతుంది. అందుకే చదువుకున్న వాళ్ళు ధైర్యం చేసి వస్తుంటే స్వీకరించలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే అది ఫిక్స్, దొంగలు లంగలు కబ్జాలు చేసేటోళ్ళు రౌడీ షీటర్లు వీళ్ళే ఉంటారు రాజకీయంలో. బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా ఎప్పుడైనా? చాలా ఉన్నాయి. కేసు అయినప్పుడు బాధపడ్డా. ఒక వారం రోజులు ఏడ్చిన లైవ్ లో చాలా ఛానల్స్ లో కూడా ఏడ్చిన. ఎందుకు కేసులైనాయి నా మీద అసలు అని చెప్పేసి, ఏం తప్పు చేసినా కేసులైనాయి అని చెప్పేసి. అసలు ఏం చెయ్యందే వీళ్ళు. అంటే అందులో ఏంటంటే మళ్ళీ పైగా నమ్మిన పార్టీ గెలుపు కోసం చేసిన కష్టం అంతా కేసుల రూపంలో నాకు ఫలితంగా వచ్చిందని చెప్పేసి బాధపడ్డా. అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా బాధ అనిపించింది. ఈ పార్టీ గెలుపు కోసం ఇంత కష్టపడితే వీళ్ళు ఇట్లా చేసిరనే ఉండిపోయింది, బాగా మైండ్ లో ఉండిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది, 100% ఉంటది. పార్టీ పైన ఉందా, పాలించే వ్యక్తుల పైన ఉందా? పార్టీ పైన అంటే పాలించడం వల్లనే పార్టీ పైన కోపం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తుల పైన ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పార్టీ ఎప్పటి నుంచో ఉంది, పార్టీ లోపల మనుషులు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఈ వచ్చిన మనుషులు పార్టీని ఏ విధంగా నిలబెడుతున్నారు అన్నదే ఇంపార్టెంట్. ఇన్ని రోజులు బానే ఉండే పార్టీ, కానీ వయస్సు ఉన్నప్పుడు బాలేదా? ఎంతమంది అండి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది బతికిరు, వాళ్ళందరూ తలుచుకుంటుంటారు. కానీ ఇప్పుడు రాగానే ఏం చేసిరు, ఆరోగ్యశ్రీ తీసేసిరు. అంటే మనుషుల ప్రాణాలని మీరే చంపేస్తున్నారు అన్నట్టు. అలాంటి వైద్యాలు అందకనే నా తల్లిదండ్రులు లాంటి చాలా మంది ప్రాణాలు వదులుకున్నారు. అట్లాంటిది మీరు అదే తీసేసారు. చాలా చేస్తున్నారు వీళ్ళు. అందుకే అని చెప్పేసి వీళ్ళ మీద మనుషుల మీద కోపం వస్తుంది నాకు. ఒక ఇండిపెండెంట్ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఒక్కదానివే ఎక్కడికి వెళ్ళిన ఒక్కదానివే ఉంటావు కాబట్టి నీకు ఫీల్ అంటే అవుతూ ఉంటావా? ఎందుకంటే బయట మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ సమయంలో నాకన్నా తల్లిదండ్రులు ఉన్నా కానీ, సో నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నా కానీ, ఇంకొక స్థాయికి నేను వెళుతుండేనేమో, ఇంకొంచెం గట్టిగా నేను కొట్లాడుతుంటేనేమో, ఉండవలసిన టైంలో తల్లిదండ్రులు లేరు నీకు. సో ఆ ప్రేమకి దూరంగా పెరిగినావు కాబట్టి అట్లా అనిపిస్తూ ఉంటుంది. అరే నాకు అంటే చూస్తూ ఉంటుంది కాబట్టి బయట ఒక అమ్మాయి కంటే ఎక్కువ బాండింగ్ ఉంటుంది పేరెంట్స్తో. నేను లేకపోతున్నా ఎందుకు అని ఆ సందర్భాలు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి నీకేమనిపిస్తూ ఉంటుంది వాళ్ళు గుర్తు చేసుకుంటే? ఉంటుంది. అయితే నాకు అనిపించింది ఏమన్నా, వీళ్ళు నామినేషన్ వేసేటప్పుడు ఎవరైనా కుటుంబ సభ్యులతోనే బ్లెస్సింగ్ తీసుకొని వెళ్తారు. నేను మాత్రం ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన. ఆ తర్వాత ఇక మా చెల్లెనే నాకు ఏదైనా ఇక చెల్లెతో వెళ్ళిన తప్ప నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంకా ఎవరిని కూడా మీరు రండి ఈరోజు నామినేషన్ ఉంది అట్లని ఎవరిని కూడా పిలవలేదు. వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు, లేకపోతే లేదని సైలెంట్గా ఒక వీడియో పెట్టేసినా సైలెంట్ ఉండిపోయినా. ఇక వచ్చిర్రు చాలా మంది నిరుద్యోగులే వచ్చిర్రు. అప్పుడు నాకు అనిపించింది నిరుద్యోగులు నాకు తోడున్నారని చెప్పేసి. అస్సలు అనిపించలేదు, నిరుద్యోగులే నా కుటుంబం. అందుకే వేరే ఎవరిని కూడా పిలవలేదు. వచ్చే వాళ్ళు వస్తారు, పోతారు, వస్తుంటారు, పోతుంటారు కాబట్టి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పేరెంట్స్ ఉంటే ఇట్లా బయటికి రాకపోవేమో, కంట్రోల్లో పెడుతుండ్రేమో, భయం లేక వస్తుంది అని కొంతమంది తెలియని వాళ్ళు విమర్శిస్తారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు వచ్చిన పోలికలే నా తల్లిదండ్రుల నుంచే వచ్చినాయి. వాళ్ళ పోలికలే నాకు వచ్చినాయి. ఆ బ్లడ్డే నా బ్లడ్డే వాళ్ళది కదా అంటారు కదా. అంటే భయం లేకుండా పెరిగింది కాబట్టి భయం లేక బరితెగించి బయటకు వస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ అది తప్పు. నా తల్లిదండ్రులు ఉన్నా సరే వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తుంటారు నన్ను. నువ్వు వెళ్ళు, మా నాన్న గురించి నాకు తెలుసు కదా, నా తల్లిదండ్రుల గురించి నాకు తెలియదా? 100 మంది ఎదిరించిన మా నాన్న చనిపోయిన తర్వాత 8th క్లాస్లోనే ఒక వైఫ్ చనిపోయిన అతన్ని పెళ్లి సంబంధం తీసుకొస్తే మా అమ్మ ఛాలెంజ్ చేసి చెప్పింది నాకు. అంటే మా దాంట్లో ఉంటాయి కదా అట్లా కొన్ని. అయితే చెప్పింది అంటే మా వాళ్ళ టెన్షన్ మా వాళ్ళది. ఇటు తండ్రి చనిపోయిండు, తల్లి కూడా ఏమన్నా అయిపోతే పిల్లలకు కష్టం అవుతుంది అని ఆలోచించారు. వాళ్ళ ఆలోచనలో తప్పు లేదు, నేను తప్పు పట్టాను. కానీ మా అమ్మ ఎదిరించి
అనిపించింది, నా పిల్ల మంచిగా అవుతుంది, చదువుకుంటే 8th క్లాస్లో ఏ నమ్మకం ఉంది మా అమ్మకి చెప్పండి? అప్పుడే నన్నంత నమ్మింది మా అమ్మ. చదువుకుంటుంది, మంచిగా చదువుకుంటే తను బాగుపడుతుంది, నా పిల్లని ఎంత దూరమైనా చదివిస్తా, మీరెవ్వరు ఇబ్బంది పెట్టొద్దు నా పిల్లల్ని అని చెప్పేసి మమ్మల్ని అయితే ఎంత బాగా పెంచిందో మాకు తెలుసు బతుకున్నంత కాలం. దురదృష్టవశాత్తు మాకు ఉద్యోగం రాకముందే, అది చూడకముందే చనిపోయింది. కానీ నాకు ఉద్యోగం రావాలని కోరుకున్న వ్యక్తి మా అమ్మనే. నేను ధైర్యంగా ఉండాలి, ఇట్లా కొట్లాడాలని చెప్పింది కూడా నా తల్లిదండ్రులే. అన్యాయం జరిగితే క్వశ్చన్ చేయన్నారు అంతే తప్ప, స్కూల్లో ఒక టీచరు ఎవరన్నా మిస్టేక్ చేస్తేనే వచ్చి ధైర్యంగా అడిగేటోళ్ళు వాళ్ళు. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినా కాబట్టి నాకు తెలుసు. అట్లాంటిది వీళ్ళు ఏదో అనుకుంటారు, అవన్నీ పట్టించుకోదమ్మా, నేను కూడా అస్సలు పట్టించుకోను. సో వెరీ గుడ్. ఇంకోటి, మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలు, అడ్డగోలుగా మాటలు, తిట్లు, బురద జల్లుడు, పైన బ్లేమ్స్, ఇలాంటివన్నీ ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయంలో నువ్వు దిగినవు కాబట్టి, అభ్యర్థిగా నామినేషన్, ఇవన్నీ ఎదుర్కోవడానికి గట్టి గుండె ధైర్యం చేసుకుని ఉన్నావా? ఎస్, ధైర్యంగానే ఉన్నా. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల విషయంలో నేను ఏడుస్తానేమో కానీ వేరే విషయాల్లో నేనేమో ఏడవను. సూపర్. 100% ఏడవను, అవన్నీ ఎదుర్కొంటా నేను. ఎందుకంటే కొత్తగా ఎవరికి లేనివి నాకేం లేవు, అందరికి ఉండేవే నా మీద చల్లుతారేమో, చల్లండి, అన్నిటికీ నేను రెడీయే. అన్నిటికీ రెడీయే. నేను చెప్తున్నా కదన్నా, అన్నిటికీ నేను రెడీయే. వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని. ఓకే. సో విమర్శలు ముఖ్యంగా, ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా నించున్నారు కాబట్టి విమర్శలు అంటూ వస్తూ 100% చాలా వస్తాయి. ఓకే. మరి దీనికి మనం పెట్టే లైక్ అంటే ఇంతవరకు మీ స్కానర్లు కానీ మీ ఫోన్ పే నెంబర్లు కానీ నేను చూడలేదు, అలాంటి పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అయితే పెట్టలేదు, అసలు పెట్టే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే మరో బరే లెక్క అంటారు, మరో బరే లెక్క అంటారు. అసలు మీరే ఆదరించారు, ప్రజలే. ఆ అమ్మాయి ముందుకొచ్చింది ఒక నిరుద్యోగిగా, మీరే ఆదరించిరు, మీరే ఎంకరేజ్ చేసిరు, మీరే తిడుతున్నారు. ఆ విషయంలో నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే తను అడగలే నాకు డబ్బు ప్రచారం చేయడానికి, నాకు సపోర్ట్ చేయడానికి అని ఆ అమ్మాయి చెప్పింది. అమ్మాయి తప్పలేదు అందులో. నాకు ఇప్పుడు అది భయం అవుతుంది, అడగాలన్నా భయం అవుతుంది. ఒకవేళ పెట్టాలన్నా ఇప్పుడు ప్రచారం దానికంటే ఎంత ఖర్చు వస్తుందో తెలుసు, కానీ అవి ఎవరినన్నా అడగాలన్నా భయం అవుతుంది. మళ్ళా మరో బరెల కానీ అంటారు అని చెప్పేసి ఆ భయం బాగా కూర్చుండిపోయింది. అందుకే అష్టకష్టాలు ఇబ్బందులు పడుతున్నా తప్ప ఇప్పటి వరకు స్కానర్ అయితే పెట్టలేదు. వెరీ గుడ్ ఆస్మా. నేను ఏమంటున్నా అంటే యాజ్ ఏ బ్రదర్ గా చెప్తున్నా. సో నాతో పాటు మా మీడియా మిత్రులు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. తప్పకుండా ఫోన్ పే నెంబర్ పెట్టు, స్కానర్ కూడా పెట్టు. ఎందుకంటే నువ్వు ఇక నా నోడుతో అనొద్దు కానీ ఎవరు లేరు, ఒక అనాథ అంటే నేను అనొద్దు, బట్ అనాథ కాబట్టి, సో నీ దగ్గర డబ్బులు లేవు, జాబ్ లేదు, ఏం లేదు కాబట్టి, సో నువ్వు ధైర్యంగా కొట్లాడుతున్నావు కాబట్టి, సో చూసే వ్యూవర్స్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. సో ఆస్మా లాంటి నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. ఎందుకంటే మన కోసం, మన ఫ్యూచర్ కోసం, ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఆస్మా లాంటి వ్యక్తులు బయటకు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. సో దయచేసి తను పెట్టుమని మాత్రం నాకు చెప్పలేదు, బట్ నేనే చెప్తున్నా. ఆస్మా మీ నెంబర్ చెప్పండి, కింద ఫోన్పే స్కానర్ కూడా పెడదాము, ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కూడా మనకు యూజ్ అవుతుంది. సో అందరు విమర్శించరు, కొంతమంది నమ్మే వ్యక్తులు, మాతో ట్రావెల్ చేసే వ్యక్తులు, అరే ఇలాంటి వ్యక్తులు, ఒక అమ్మాయి సింగిల్గా ఇండిపెండెంట్ ఉండి తను కొట్లాడుతుంది, తనకు మనం సపోర్ట్ చేద్దాం అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఒకసారి మన ప్రైమ్ నౌ ఛానల్ ద్వారా మీ ఫోన్పే నెంబర్ చెప్పండి. సో అలాగే నేను కింద కూడా స్క్రోల్ చేసే ప్రయత్నం చేసి ఒకసారి ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి, చెప్పిన తర్వాత మీ నెంబర్ చెప్పండి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే కేవలం నేను నీకేం చేయలేకపోతున్నా కాబట్టి యాజ్ ఎ బ్రదర్గా నీకు నేను సపోర్ట్ చేద్దామని చెప్పి ఈ ఫోన్పే నెంబర్ ఇవన్నీ పెట్టమని నేనైతే అడుగుతూ ఉన్నా. ఒకసారి మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మీరు ఏం చెప్పదలుచుకున్నా అంటే, వచ్చే ప్రతి వాళ్ళు దోచుకోవడానికే రారు. ఒకవేళ నిజంగా మీరు అందరు ఆదరించి ఇన్ని డబ్బులు పోగేసినా సరే, అవి తిన్నా నిజాయితీగా పనిచేసేటోళ్ళు ఉండాలి. అవన్నీ తినేసి ఎగ్గొట్టేటోళ్ళు కాదు. అవన్నీ తిన్నా మీకోసం ఎవరు కష్టపడుతున్నారు, ఎందుకంటే అవసరాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఇప్పుడు తిరగాలన్నా, 10 మంది మనతో పాటు ప్రచారంకి వచ్చిన వాళ్ళు తినాలన్నా అన్నిటికీ డబ్బే అవసరం. డబ్బు లేకుండా ఏది జరగదు. కానీ అందరు కూడా డబ్బులు దోచుకోవడానికే రారు. కొంతమంది నిజాయితీగా కూడా కష్టపడి ముందుకొచ్చే వాళ్ళు ఉంటారు. వాస్తవాలు తెలుసుకోండి. అసలు గ్రౌండ్ లో కూడా వీళ్ళేంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు నిజాలు తెలుస్తాయి. ఎవరో చెప్పిరని చెప్పేసి, ఇంతకుముందు ఎవరో మిమ్మల్ని మోసం చేసిరు, ఎవరో ఇబ్బంది పెట్టిరని చెప్పేసి అందరినీ అదే దృష్టితో చూడకండి అని చెప్పేసి నేను చెప్తున్నా. ఒకసారి మీ ఫోన్ పే నెంబర్ చెప్పారా వాళ్ళకి? చెప్పాలంటే పర్లేదు చెప్పండి. ఎందుకంటే దోచుకునే క్యారెక్టర్ ఇది కాదు, దోచుకునే వ్యక్తిత్వం కూడా ఇది కాబట్టి మేమే చెప్తున్నాం. అంటే నేను ఓడితే నువ్వు ఫోన్ పే స్కానర్లు పెడతా అని చెప్పి నువ్వు చెప్పలేదు, నేను చెప్తున్నా. ఫోన్ పే చెప్పండి, పర్లేదు చెప్పండి, లేకుంటే మీరు నాకు ఇస్తే నేను కింద స్క్రోల్ చేస్తా. పెట్టలేదన్న ఇప్పటిదాకా ఎక్కడ పెట్టలేదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, మీరు కొట్లాడుతున్నారు కాబట్టి, మీకంటూ దేనికో దానికి అవసరాలు ఉంటాయి. సో మీకంటూ నిరుద్యోగులు అందరూ బయటకు వచ్చి కొంచెం ఫుడ్ పర్పస్ అన్నా సరే, దేని పర్పస్ అయినా ఉండాలి కాబట్టి, సరే ఆస్మా పెట్టలేకపోతుంది. నేను తన నెంబర్ తీసుకొని రిక్వెస్ట్ చేసి నా ఇంటర్వ్యూ కింద పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. దయచేసి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా,
ఇలాంటి ఆస్మా లాంటి వ్యక్తులకు మనందరం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి ఇలాంటి వ్యక్తులు బయటకు వస్తే నెక్స్ట్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా అంతు సాయం నేను కూడా ఆస్మాకి చేస్తా. సో మీరు కూడా చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ మీరందరూ కలిసి ఆస్మాకి సహాయం చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిరుద్యోగులు బయటకు వచ్చి కొట్లాడుతున్నారు. మనం వాళ్ళకి ఏం చేయలేకపోయినా మనకి తగినంత సాయం చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి కూడా నేను చెప్తున్నా. సో థ్యాంక్ యూ ఆస్మా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ ప్రయత్నంలో నువ్వు చేసే దాంట్లో విజయం సాధించినా సాధించకపోయినా చివరి దాకా మీతో మేము ప్రయత్నం మీ అడుగులు వేస్తా అని చెప్పి చెప్తున్నా. నాతో పాటు నా మీడియా మిత్రులు కానీ నన్ను నమ్మే కొంతమంది ఛానల్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నీకు తోడుగా ఉంటా అని చెప్పి మాటిస్తున్నా తల్లి. ఆల్ ద బెస్ట్. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఆస్మాగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్.